ఎలక్షన్ కి ముందు వైసీపీ సిద్ధం సభలో నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది క్యారికేచర్ బొమ్మలు పెట్టి వైసీపీ కార్యకర్తలు ఆ బొమ్మల్ని కొడుతూ పైశాచికానందం పొందుతున్న వీడియోలు మనందరం చూసే ఉండుంటాం. ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత వైసీపీ క్యాడర్ తాలూకా బిహేవియర్ ప్యాటర్న్ లో ఎంతో కొంత చేంజ్ వస్తుంది అనుకున్నాను. కానీ జెర్సీ సినిమాలో డైలాగ్ ఉన్నట్టు వాళ్ళు దీనికన్నా దిగజారనుకున్న ప్రతిసారి దే ప్రూవ్ మీ రాంగ్. నిన్న జగన్ రెడ్డి గారు పల్నాడు వచ్చినప్పుడు అక్కడ వైసీపీ క్యాడర్ మేము అధికారంలోకి వచ్చాక అందరినీ రప్ప నరుకుతామనే పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్ ని ప్లకార్డ్స్ కింద పట్టుకుని తిరుగుతున్నారు. దేర్ ఇస్ సంథింగ్ ఫండమెంటలీ రాంగ్ విత్ వైఎస్ఆర్సీపీ. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటాం. ఆ ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళ వయసు చూస్తే దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల లోపలే ఉంటాయి. ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్స్టింక్ట్స్ ఇంజెక్ట్ చేస్తున్నారో మనందరం గమనించాలి. ప్రతి ఊర్లో రౌడీలు, గూండాలు ఉండే వీధి ఉంటుందని మనందరికీ తెలుసు. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేలాగా పనిచేయాల్సింది పోయి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళతో రాజకీయం చేస్తున్నారు. ఈ మోరల్ డీకే పైనుంచే కిందకి స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఊర్లు ఖాళీ అయిపోతాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆ మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆఖరికి జగన్ రెడ్డి గారు కూడా గంజా స్మగ్లింగ్ చేసే వాళ్ళకి బహిరంగంగా కొమ్ము కాస్తున్నారు. పోలీస్ అధికారుల బట్టలు ఓడదీసి నిలబెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. పొలిటికల్ కౌంటర్ పార్ట్స్ గురించే కాదు, ఆఖరికి అధికారుల గురించి కూడా వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే మనం ఇంకేం మాట్లాడతాం? వైఎస్ఆర్సీపీకి సిస్టమ్ మీద ఎటువంటి రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే క్రిమినాలిటీని లెజిటిమైజ్ చేస్తారు. వాళ్ళు అధికారంలోకి వస్తారని నాకు భయం కాదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టాక్సిక్ ఉండి ఓడిపోయి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. మీకు గవర్నమెంట్తో ప్రాబ్లం ఉండొచ్చు, నేను తప్పు పట్టను. కానీ అంత మాత్రాన మీరు చంపేస్తాం, నరికేస్తాం, ఊర్లు ఖాళీ చేస్తామని మాట్లాడడం అనేది ఒక తప్పుడు రాజకీయం. వైఎస్ రాజారెడ్డి లాంటి ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చి అవుట్డేటెడ్ ఫ్యూడల్ రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ జైల్లో ఉండాలి తప్ప చట్టసభల్లో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పొలిటికల్ వీడ్ని ఎక్కడా పెరగకుండా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.